ప్లాట్లైనా కొనే ముందు వినియోగదారులు 1,00,000 జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సూచిస్తోంది. రెరాలో రిజిస్టర్ అయిన రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని రెరా అంటోంది. రెరాతో సంబంధం లేని కంపెనీల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రెరా అధికారులు హెచ్చరిస్తున్నారు. నిర్ణీత విస్తీర్ణంలో హౌసింగ్ ప్రాజెక్టులు నిర్మించాలంటే రెరా అనుమతులు ఉండాలి. ప్రజలను రకరకాల ఆఫర్ల ముసుగులో మోసం చేస్తోన్న రియల్ ఎస్టేట్ కంపెనీలేవి కూడా రెరాలో రిజిస్టర్ అయినవి కావు. రెరా అనుమతి లేని కంపెనీల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రెరా అంటోంది. ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అయినా కూడా 500 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ స్థలంలో కట్టినా లేదా అదర్వైజ్ 8 యూనిట్ల కంటే ఎక్కువ ప్రాజెక్ట్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా కంపల్సరీ రెరా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది చట్టం చెప్తుంది. సెక్షన్ 3(4) ప్రకారం కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏంటంటే కొనుగోలుదారులందరికీ కూడా భద్రత అనేది లభిస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనకి రియల్ ఎస్టేట్ సంస్థలు వాళ్ళు మనకి ఏదైతే హామీలు ఇచ్చి ఉంటారో, మన దగ్గర ఏదైతే అఫిడవిట్ ప్రొడ్యూస్ చేస్తుంటారో, మన అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇవన్నీ కూడా వాళ్ళ ఫార్మెట్లో ఇచ్చి ఉంటారు. తర్వాత అమ్యూనిటీస్ కానీ సరైన ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ వాళ్ళు ఏమైనా లోటుపాట్లు ఏం చేసినా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్కి వాళ్ళు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో మన ఏదైతే ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గరనే ఫ్లాట్లు కానీ ప్లాట్లు కానీ బిజినెస్ యూనిట్స్ కానీ ఏవైనా కొనాలని చెప్పి మేము చెప్తున్నాం. ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీ నుండి ప్లాట్లు కొనుగోలు చేసే ముందు ఆ కంపెనీల నేపథ్యం ఏంటి, చరిత్ర ఏంటి అన్నది ఆరా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. గుడ్డిగా పెట్టుబడులు పెట్టేస్తే చివరకు నిలువున మోసపోక తప్పదని హెచ్చరిస్తున్నారు. మనకి నోటీసులకు వచ్చినది ఏంటంటే చాలామంది తక్కువ ధరకి వస్తాయని ఆశతోని ఇప్పుడు కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలు అంటే మనకి మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నా కూడా చాలా తక్కువ ధరకు వస్తాయని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం కానీ, తర్వాత మన ఎలక్ట్రానిక్ మీడియాలో యూట్యూబ్ ఛానళ్ళలో వీటిలలో సెలబ్రిటీస్తో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇప్పించడం వల్ల కానీ నమ్మి మోసపోతున్నట్టు మన నోటీస్కి వచ్చినాయి. ఇట్లాంటివి చాలా మన నోటీసులు కూడా ఇష్యూ చేసినాము. ఇంతవరకు వాటి మీద యాక్షన్ తీసుకున్నాము, పెనాల్టీ ఇస్తున్నాము. ఇప్పుడిప్పుడే పబ్లిక్లో చాలా అవగాహన వచ్చింది. ఇంతేకాకుండా మనము న్యూస్ పేపర్స్లో కూడా వైడ్గా డూస్ అండ్ డోంట్స్ ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం పబ్లికేషన్ చేయడం కూడా జరిగింది. మన రెరా వెబ్సైట్ చూస్తే దాంట్లో అన్నీ ఉంటాయి. అసలు ప్రతి ప్రాజెక్టు గురించి కూడా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో ప్రాజెక్ట్ రిజిస్టర్ అయిందా లేదా అనే విషయం కూడా దాంట్లో ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనే ముందు డెఫినెట్గా మన వెబ్సైట్ చూసుకొని దాంట్లో రిజిస్ట్రేషన్ అయిందా లేదా, ఆ ప్రమోటర్ నమ్మదగిన ప్రమోటరా లేదా, వాళ్ళు క్వార్టర్లీ యాన్యువల్ రిపోర్ట్స్ మనకి వెబ్సైట్లో పెడుతున్నారా లేదా, వాటిని చూసి కొనుగోలు చేయాలని చెప్పి మేము చెప్తున్నాం. రెరాలో రిజిస్టర్ అయిన కంపెనీలైతే ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినా రాకపోయినా కూడా తాము తప్పు జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటామంటున్నారు రెరా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి. రిజిస్ట్రేషన్ అయిన సంస్థలు ఎవరైనా మోసం చేస్తే దానికి కూడా చట్టంలో ఉంది. వాళ్ళు ఇక్కడ ఫామ్ కంప్లైంట్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు డబ్బు తీసుకొని వాళ్ళు ఇన్ టైంలో పే చేయకపోతే వాళ్ళు రిఫండ్ అడిగితే వాళ్ళు కట్టిన అమౌంట్ రిఫండ్ విత్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ వాళ్ళు ఇచ్చేటట్టు ఏ టైం లోపల కంప్లీట్ చేస్తారు. వాళ్ళను ఇద్దరికి నోటీస్ ఇస్తారు, ప్రమోటర్కి అండ్ అలాటీస్కి ఇద్దరికి నోటీస్ ఇస్తారు. బెంచ్ అథారిటీ ఉంది, అథారిటీ డెసిషన్ తీసుకుంటుంది. అథారిటీ ఆర్డర్స్ ప్రకారం బిల్డర్ కానీ అలాటీస్ కానీ వాళ్ళు ఫాలో కావాలి. డెఫినెట్గా సీరియస్ ఉంది. చట్టపరిధిలో మేము యాక్షన్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. తర్వాత మనకి ఏదైతే అంటే మనము సోమోటో కూడా మన కంప్లైంట్ లేకపోయినా కూడా బయట మన నోటీస్కి వచ్చిన ప్రతి విషయం కూడా మేము వాటి మీద చట్టబద్ధంగా యాక్షన్ తీసుకుంటున్నాం. మార్కెట్ ధర కన్నా తక్కువకు వస్తున్నాయనో, రకరకాల ఆఫర్లు ఊరిస్తున్నాయనో ఆలోచించకుండా ప్లాట్లు కొంటే పాట్లు తప్పవంటున్నారు నిపుణులు.